ప్రపంచ యవనికపై భారతదేశం ఒక అప్రతిహత శక్తిగా ఎదుగుతోంది అనడం ఇప్పుడు ఒక అందమైన కథనం మాత్రమే కాదు, అది ఒక రసవత్తరమైన, ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ చదరంగం. దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు రాసిన అంతర్జాతీయ నియమ నిబంధనలను, వారి ఆధిపత్య ధోరణిని బద్దలు కొడుతూ ఢిల్లీ తన సొంత ముద్రను ప్రపంచంపై వేస్తోంది. 2026 నాటికి అమెరికా విధించిన కఠినమైన టారిఫ్ యుద్ధాలు, యూరప్లో రష్యా ఉక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తుంటే, భారత్ మాత్రం తన సొంత నిధులతో, నిబంధనలతో ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇది ఒక సాధు దేశం యొక్క ప్రయాణం కాదు, అత్యంత చాకచక్యంగా, అవసరమైతే క్రూరమైన వ్యూహాలతో గ్లోబల్ పవర్గా మారుతున్న ఒక కొత్త సామ్రాజ్యపు కథ. అయితే ఈ ఆధిపత్యం వెనుక ఉన్న కఠినమైన నిజాలు, వివాదాలు మరియు తెర వెనుక నడిచిన అసలు రాజకీయాన్ని లోతుగా విశ్లేషిస్తే తప్ప భారత్ సాధిస్తున్న ఈ గ్లోబల్ డామినెన్స్ అసలు స్వరూపం అర్థం కాదు. పాశ్చాత్య దేశాలు ఒకప్పుడు భారతదేశాన్ని కేవలం ఒక పేద సాంస్కృతిక, సాంకేతిక సేవలను అందించే మూడో ప్రపంచ దేశంగా చూశాయి. కానీ ఈరోజు అదే పాశ్చాత్య శక్తులు భారతదేశం ముందు మోకరిల్లే పరిస్థితి వచ్చింది. రైసీనా డైలాగ్లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్న మాటలు అంతర్జాతీయ సమాజానికి ఒక గట్టి హెచ్చరికలా మారాయి. భారతదేశ ఎదుగుదలని వేరే దేశాల తప్పులు నిర్ణయించవు, మా సొంత శక్తి మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ ఒక్క ప్రకటన వెనుక ఉన్న కఠినమైన సత్యం ఏమిటంటే, భారత్ ఇకపై అమెరికా లేదా యూరప్ చెప్పే నీతులు వినే మూడ్లో లేవు. రష్యాపై అమెరికా మరియు నాటో దేశాలు కఠినమైన ఆంక్షలు విధించినప్పుడు భారతదేశం వాటిని బహిరంగంగానే త్రోసి రాజని రష్యా నుండి చౌకగా ముడి చమురును కొనుగోలు చేసింది. యూరప్ దేశాలు దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ భారత్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆరోపించాయి. కానీ ఢిల్లీ దీనికి లెక్క చేయలేదు. భారతదేశం తన సొంత ప్రజల ఇంధన భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూసుకుంది తప్ప వాషింగ్టన్ ప్రయోజనాల కోసం తనను తాను బలపీఠంపై ఉంచుకోలేదు. ఇది కేవలం దౌత్యం కాదు, ఇదొక అహంకార పూరిత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్ట్రాటజిక్ అటానమీ. ఈ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఎంత లోతైందంటే, ఒకవైపు ఇరాన్తో చాబహర్ నౌకాశ్రయ నిర్వహణ కోసం 10 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంటూనే, మరోవైపు ఇజ్రాయెల్తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారత్ బలోపేతం చేసుకుంది. అమెరికా కూడా చేయలేని ఈ అసాధ్యమైన బ్యాలెన్సింగ్ ని భారత్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి భారత్ అవసరం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికా ఒంటరితనంలోకి, ఐసోలేషనిజం వెళ్తుండడం, చైనాపై ప్రపంచం దేశాల్లో నమ్మకం సన్నగిల్లడం భారతదేశానికి అతిపెద్ద అస్త్రాలుగా మారాయి. అమెరికా తన టెక్నాలజీ మరియు ఆంక్షలని ఒక ఆయుధంగా వాడుతుంటే, భారత్ దానికి ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సప్లై చైన్లను నిర్మిస్తూ డీ రిస్కర్గా అవతరించింది. కానీ ఈ నాణ్యానికి మరో వివాదాస్పదమైన చేదు ముఖం కూడా ఉంది. భారత్ ప్రపంచ వేదికపై ఇంతగా ఆధిపత్యం చలాయిస్తున్నా అంతర్గతంగా మాత్రం అనేక సవాళ్లు, లోపాలు ఉన్నాయి. ఒకవైపు 1700కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ప్రపంచాన్ని శాసిస్తుంటే, మరోవైపు దేశంలో నిరుద్యోగిత, నైపుణ్యాల కొరత తీవ్రంగా పీడిస్తున్నాయి. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.7%తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లిపోతున్న మాట వాస్తవమే. అయినా ఈ సంపద కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతోంది అనే విమర్శలు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు బహిరంగంగా చేస్తున్నారు. సంపన్నులు మరింత ధనవంతులుగా మారుతుంటే, గ్రామీణ భారతదేశం ఇంకా ప్రాథమిక అవసరాల కోసమే పోరాడుతోంది. గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకుడిగా భారత్ G20 వేదికపై ఆఫ్రికన్ యూనియన్ను చేర్చి గొప్ప ప్రశంసలు అందుకుంది. కానీ అదే సమయంలో దేశీయంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అంటూ పాశ్చాత్య మీడియా నిరంతరం బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. భారత్ సాధిస్తున్న ఈ ఆధిపత్యం కేవలం శాంతియుతమైనది కాదు, అది బలమైన సైనిక, భౌగోళిక ఒత్తిళ్లతో కూడుకుంది. సరిహద్దుల్లో చైనాతో నడుస్తున్న గ్రే జోన్ వార్ ఫేర్ మరియు పాకిస్తాన్ మద్దతులతో జరుగుతున్న ఉగ్రవాద చర్యలు భారత్ను మరింత కఠినంగా మార్చాయి. పాకిస్తాన్ ప్రేరేపిత పహల్గామ్ మారణ హోమానికి ప్రతిచర్యగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువుకు చావు దెబ్బ కొట్టింది. ఇది ఒకప్పటి మెతక వైఖరి గల భారతదేశం కాదు. అలాగే బంగ్లాదేశ్లో జరిగిన తిరుగుబాటు అక్కడ భారత్కు
వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్లు జరుపుకుంటున్న కుట్రలను తిప్పికొట్టడానికి ఢిల్లీ చాణక్య తంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఇక అంతర్జాతీయ సంస్థల విషయానికి వస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వకుండా దశాబ్దాలుగా తొక్కిపెడుతున్నారు. అయినప్పటికీ భారత్ ఆ పాతాళ భైరవి లాంటి సంస్థల ఆమోదం కోసం వేచి చూడడం లేదు. ఐరాస వెలుపలే క్వాడ్, బ్రిక్స్ వంటి శక్తివంతమైన కూటముల ద్వారా ప్రపంచ ఎజెండాను నిర్దేశిస్తోంది. టెక్నాలజీ రంగంలో ఇండియా ఏఐ మిషన్ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూపీఐ వంటివి ద్వారా అమెరికా బిగ్ టెక్ కంపెనీల మోనోపాలీని భారత్ సవాల్ చేస్తోంది. ఈ విధంగా చూస్తే భారతదేశం ప్రపంచాన్ని శాసించడం అనేది ఏ ఒక్కరి భిక్షో లేదా అదృష్టమో కాదు. ఇది పక్కా ప్రణాళికతో, కఠినమైన భౌగోళిక రాజకీయ వ్యూహాలతో ప్రపంచ దేశాల బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సాధిస్తున్న సార్వభౌమత్వ విజయం. అయితే ఈ ప్రపంచంలో అంతర్గత అసమానతలు, విదేశీ శక్తుల కుట్రలు మరియు ఆర్థిక సవాళ్లు అనే ముళ్ల బాటలు కూడా ఉన్నాయి. భారత్ ఈ ముళ్లను తొక్కుకుంటూనే విశ్వ గురువు స్థానం వైపు కాకుండా ఒక ప్రోగ్మాటిక్ గ్లోబల్ సూపర్ పవర్ అంటే ఆచరణాత్మక ప్రపంచ మహాశక్తి లా దూసుకుపోతోంది. ఈ సుదీర్ఘమైన సంచలనాత్మకమైన కథనంలో ఇవి కేవలం కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే. దీని వెనుకున్న మరిన్ని లోతైన నిజాలు, అంతర్జాతీయ కుట్రలు మున్ముందు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ చదరంగంలో భారతదేశం అనుసరిస్తున్న అత్యంత ప్రమాదకరమైన వివాదాస్పద వ్యూహం ఏమిటంటే పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలను అంటే డబుల్ స్టాండర్డ్స్ వాళ్ళ ముఖం మీద కొట్టినట్లు నిలదీయడం. దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు మానవ హక్కులు, ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని శాసిస్తూ వచ్చాయి. కానీ నేడు భారత్ ఆ ముసుగులను చీల్చి చెండాడుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారతదేశంపై మోపిన ఆరోపణలను ఢిల్లీ డీల్ చేసిన తీరు అంతర్జాతీయ సమాజానికి ఒక గట్టి షాక్. పాశ్చాత్య దేశాల మీడియా భారత్ను ఒక మారణ హోమ రాజ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా కెనడా దౌత్యవేత్తలను దేశం నుండి వెళ్లగొట్టి వీసాలను రద్దు చేసి తన కఠిన వైఖరిని చాటుకుంది. మీ దేశాల ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ మా అంతర్గత భద్రతను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం అనే స్పష్టమైన సందేశాన్ని వాషింగ్టన్, లండన్లకు పంపింది. ఇది కేవలం దౌత్యపరమైన ఘర్షణ కాదు, అంతర్జాతీయ వేదికలపై పాశ్చాత్య దేశాల సౌకర్యవంతమైన నైతికతను అంటే కాన్ఫిడెన్షియల్ మొరాలిటీ అంటే భారత్ బహిరంగంగానే సవాల్ చేస్తోంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇదే కఠినమైన వైఖరి ఆర్థిక రంగంలోనూ కనిపిస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్ను శాసిస్తున్న ఓపీఈసీ కూటమి మరియు పాశ్చాత్య దేశాలు విధించిన ధరల పరిమితిని ధిక్కరిస్తూ భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడం వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది. యూరప్ దేశాలు రష్యా గ్యాస్ పై ఆధారపడటాన్ని రాత్రికి రాత్రే ఆపలేకపోయినా భారత్ను మాత్రం రష్యాకు దూరంగా ఉండాలని ఒత్తిడి చేశాయి. దీనిపై లండన్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో భారత విదేశాంగ ప్రతినిధులు పాశ్చాత్య మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు కావాలి, కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కాకూడదా అనే ప్రశ్నకు పాశ్చాత్య దేశాల వద్ద సమాధానం లేదు. భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి తిరిగి అదే యూరప్ దేశాలకు అత్యధిక ధరలకు అమ్మింది. అంటే పాశ్చాత్యులు విధించిన ఆంక్షలను వారి ద్వారానే ఉల్లంఘింపజేస్తూ భారత్ బిలియన్ల డాలర్ల లాభాలను ఆర్జించింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారత్ సాధించిన వ్యూహాత్మక విజయం. అయితే ఈ గ్లోబల్ డామినెన్స్ వెనక ఉన్న అసలు సత్యం కేవలం దౌత్యం మాత్రమే కాదు. ప్రపంచ సరఫరా గొలుసును భారత్ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం. చైనా +1 వ్యూహంలో భాగంగా ప్రపంచవ్యాప్త బహుళ జాతి కంపెనీలు చైనా నుండి బయటకు రావాలని చూస్తున్నప్పుడు భారత్ వారికి ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచింది. యాపిల్, ఫాక్స్కాన్ వంటి దిగ్గజాలు తమ తయారీ కేంద్రాలను భారత్కు తరలించడం వెనుక భారత ప్రభుత్వం అందించిన భారీ సబ్సిడీలు ఉన్నాయి. కానీ దీని వెనుక ఉన్న వివాదాస్పద నిజం ఏమిటంటే ఈ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల దేశంలోని స్థానిక చిన్న మధ్య తరహా పరిశ్రమలు అంటే మన ఎంఎస్ఎంఈ తీవ్రంగా దెబ్బతింటుంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో దేశీయ కార్మిక చట్టాలను సరళతరం చేయడం, కార్పొరేట్ శక్తులను భూములను దారదత్తం చేయడం వంటి చర్యలు దేశంలో అంతర్గత అసంతృప్తిని రగిలిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారత్ ఎదుగుదల అద్భుతంగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో సామాన్య మానవుడిపై పడుతున్న భారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ఆదాయ అసమానతలు ఒక నివురుగప్పిన నిప్పులా మారే. మరోవైపు అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ తన ముద్రను బలంగా వేస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ఆయుధాల ఎగుమతిదారుగా మారింది. బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్ కు విక్రయించడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో
నేపథ్యంలో చైనా దురాక్రమణకు భారత్ ఒక గట్టి బ్రేక్ వేసింది. వియత్నాం, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలు చైనా ముప్పును ఎదుర్కోవడానికి ఇక్కడ అమెరికా వైపు కాకుండా భారత్ వైపు చూస్తున్నాయి. ఆఫ్రికా మరియు పశ్చిమాసియా దేశాలకు భారత్ స్వదేశీ సాంకేతికతతో తయారైన తేలికపాటి యుద్ధ విమానాలు, మన తేజాస్ లాంటివి, రాడార్ వ్యవస్థలను సరఫరా చేస్తోంది. రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న ఈ స్వావలంబన పట్ల అమెరికాకు లోపల అసూయ, భయం ఉన్నప్పటికీ చైనాను అడ్డుకోవడానికి భారత్ కంటే బలమైన శక్తి లేదనే నిజం వాషింగ్టన్కు బాగా తెలుసు. అందుకే భారత్ రష్యాతో S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్న అమెరికా తన కాట్సా చట్టం కింద భారత్పై ఆంక్షలు విధించే ధైర్యం చేయలేకపోయింది. ఇది అమెరికా బలహీనత కాదు, భారత్ యొక్క భౌగోళిక రాజకీయ అనివార్యత. ఈ అంతర్జాతీయ అధికార మార్పిడిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది భారతదేశపు డిజిటల్ విప్లవం. పాశ్చాత్య దేశాల వీసా, మాస్టర్ కార్డ్ వంటి నెట్వర్క్ల మోనోపాలీని దెబ్బతీస్తూ భారత్ ప్రవేశపెట్టిన UPI మరియు రూపే వ్యవస్థలు ఇప్పుడు సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అధికారికంగా చలామణి అవుతున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలు అమెరికా డాలర్ ఆధిపత్యం నుండి తప్పించుకోవడానికి భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాలను ఒక ఆయుధంగా చూస్తున్నాయి. భారత్ కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, అది ప్రపంచానికి కొత్త సాంకేతిక ప్రమాణాలను నిర్దేశించే టెక్ సూపర్ పవర్ అని నిరూపించుకుంటోంది. కానీ ఈ డిజిటల్ సామ్రాజ్యం వెనుక డేటా ప్రైవసీ లోపాలు, పౌరుల నిఘా అంటే సర్వేలెన్స్ పెరిగిపోతుండడం మరియు సైబర్ భద్రతా సవాళ్లు వంటి తీవ్రమైన అంతర్గత వివాదాలు కూడా ఉన్నాయి. వీటిని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు నిరంతరం ఎత్తి చూపుతూనే ఉన్నాయి. భారత్ ఈ విమర్శలను పాశ్చాత్య దేశాల అసూయగా కొట్టిపారేస్తూ తన పందాలో ముందుకు దూసుకెళ్లిపోతూనే ఉంది. ఇక ప్రపంచాన్ని శాసించే ఈ ప్రయాణంలో భారతదేశంలో ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన మరియు సంచలనాత్మకమైన సవాలు ఏంటంటే చైనాతో సాగుతున్న అప్రకటిత సుదీర్ఘమైన ప్రచ్ఛన్న యుద్ధం. హిమాలయ సరిహద్దుల్లో గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్ తన విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు ఉన్న దౌత్యపరమైన మర్యాదలను పక్కన పెట్టి బీజింగ్కు దూకుడుగా అదే భాషలో సమాధానం చెప్పడం ప్రారంభించింది. చైనాకు చెందిన వందలాది మొబైల్ యాప్లను నిషేధించడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చింది. ఆర్థిక ప్రయోజనాల కోసం సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తి లేనే లేదు. అమెరికా కూడా చేయలేని ఈ కఠినమైన డిజిటల్ స్ట్రైక్ ని భారత్ విజయవంతంగా అమలు చేసి చూపించింది. దీన్ని అనుసరిస్తూనే చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును ప్రత్యామ్నాయంగా భారతదేశం మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి భారీ వ్యూహాత్మక మార్గాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక వ్యాపార మార్గం కాదు, చైనా యొక్క ఆర్థిక సామ్రాజ్యవాదానికి భారత్ వేస్తున్న చెక్ మేట్. అయితే ఈ అంతర్జాతీయ చదరంగంలో భారతదేశాన్ని దెబ్బతీయడానికి అంతర్గతంగా మరియు సరిహద్దుల వెలుపల జరుగుతున్న కుట్రలు తక్కువేమి కావు. కెనడా, బ్రిటన్, అమెరికా వేదికలుగా సాగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాద శక్తుల వెనుక పశ్చిమ దేశాల నిఘా సంస్థల హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. భారతదేశం అంతర్జాతీయంగా బలమైన శక్తిగా ఎదుగుతుంటే దాన్ని నియంత్రించడానికి ఈ దేశాలు భారత వ్యతిరేక శక్తులను పరోక్షంగా ఆశ్రయం ఇచ్చేస్తున్నాయి. అమెరికా మట్టిపై గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు భారత్ కుట్ర పన్నిందంటూ వాషింగ్టన్ చేసిన ఆరోపణలు ఇరు దేశాల బంధంలో ఒక పెద్ద చర్చకు దారి తీశాయి. కానీ న్యూఢిల్లీ ఈ ఒత్తిళ్లకు లొంగలేదు. అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను వాడుకోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఒకప్పుడు అమెరికా చిన్న హెచ్చరిక చేస్తేనే వణికిపోయే దేశాలు ఉన్న ఈ ప్రపంచంలో నేడు వాషింగ్టన్ బెదిరింపులను లెక్క చేయకుండా తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా దూసుకువెళ్తున్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే. ఈ అంతర్జాతీయ పట్టును మరింత బిగించడానికి భారత్ కల్చరల్ డిప్లొమసీ మరియు సాఫ్ట్ పవర్లను ఒక్క పక్క ఆయుధాలుగా వాడుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నుండి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ డయాస్పోరా అంటే మన ప్రవాస భారతీయుల వరకు ప్రతి ఒక్కరిని ఢిల్లీ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోంది. అమెరికా సిలికాన్ వ్యాలీలోని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలుగా భారతీయులు ఉండడం, బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పాత్ర పోషించడం యాదృచ్ఛికం కాదు. ఇది భారతదేశపు మేధో సంపత్తి ప్రపంచాన్ని ఎలా ఆక్రమించిందో చెప్పడానికి నిదర్శనం. అయితే ఈ సాఫ్ట్ పవర్ వెనక ఉన్న కఠినమైన నిజం ఏంటంటే దేశంలోని అత్యుత్తమ మేధావులు ఇక్కడి విద్యా ఉపాధి వ్యవస్థలపై విముఖతతో దేశం విడిచి వెళ్లిపోవడం అంటే బ్రెయిన్ డ్రైన్. అంతర్జాతీయంగా ఈ మేధో వలస భారత్కు పేరు తెచ్చిపెడుతున్న అంతర్గతంగా మాత్రం దేశీయ పరిశోధన రంగాన్ని ఇది బలహీనపరుస్తూనే ఉంది. మరోవైపు పశ్చిమాసియా రాజకీయాల్లో భారత్ సాధించిన అద్భుతమైన పట్టు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు ముస్లిం దేశాలు పాకిస్తాన్ వైపు మొగ్గు చూపేవి, కానీ ఈరోజు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అత్యంత శక్తివంతమైన అరబ్ దేశాలు భారతదేశానికి అత్యున్నత పౌర పురస్కారాలను అందిస్తూ బిలియన్ల డాలర్ల పెట్టుబడులను భారత్లోకి పెడుతున్నాయి. కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఎంత మొత్తుతున్నా ఈ అరబ్
అరబ్ దేశాలు దాన్ని భారత్ అంతర్గత విషయంగానే పరిగణించాయి తప్ప ఢిల్లీతో బంధాన్ని చెడగొట్టుకోలేదు. దీనికి ప్రధాన కారణం చమురు అనంతర యుగం అంటే పోస్ట్ ఆయిల్ ఎరా కోసం చూస్తున్న అరబ్ దేశాలకు భారత్ ఒక అతిపెద్ద మార్కెట్ మరియు నమ్మకమైన భాగస్వామి. అంతర్జాతీయ ఇంధన రాజకీయాలను శాసించే ఈ అరబ్ దేశాలు ఇప్పుడు భారత్ రూపాయిలోనే వ్యాపారం చేయడానికి అంగీకరించడం డాలర్ ఆధిపత్యానికి భారత్ వేస్తున్న మరో పెద్ద గొడ్డలి పెట్టు. కానీ ఈ గ్లోబల్ డామినెన్స్ ప్రయాణం అంత సులువుగా సాగడం లేదు. దేశీయంగా మతపరమైన విభేదాలు, ప్రాంతీయ అసమానతలు మరియు రాజకీయ ధృవీకరణ వంటి అంశాలను అంతర్జాతీయ శక్తులు భారత్కు వ్యతిరేకంగా వాడుకుంటున్నాయి. హిండెన్బర్గ్ వంటి అంతర్జాతీయ షార్ట్ సెల్లర్ నివేదికల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోని లోపాలను, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను ఎత్తి చూపుతూ దేశీయ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చడానికి విదేశీ శక్తులుగా ప్రయత్నించాయి. ఈ అంతర్జాతీయ దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశం భారత్ ఆర్థికంగా ఎదగకుండా అడ్డుకోవడమే. అయినప్పటికీ భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ మరియు నియంత్రణ సంస్థలు ఈ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడడం దేశ ఆర్థిక ప్రతిష్టతను నిరూపించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంగిట ఉన్న భారత్ మాత్రం ఒంటరిగా వృద్ధి రేటులో దూసుకుపోవడం పాశ్చాత్య దేశాలకు మింగుడు పడని నిజం. ఈ అంతర్జాతీయ కుట్రలో దేశీయ సవాళ్ల మధ్య భారత్ తన సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకుంటూ ప్రపంచాన్ని శాసిస్తుందనేది ఈ శతాబ్దపు అతిపెద్ద రాజకీయ సంచలనం అని చెప్పుకోవాలి. ఈ సుదీర్ఘమైన భౌగోళిక రాజకీయ యుద్ధంలో భారతదేశం సాధించిన అత్యంత వ్యూహాత్మకమైన విజయం ఏంటంటే ప్రపంచ ఇంధన ఆహార సంక్షోభాలను తన అజెండాకు అనుగుణంగా మార్చుకోవడం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమలు, ఎరువుల కొరత ఏర్పడినప్పుడు ప్రపంచ దేశాల ఆహార భద్రత కోసం ఢిల్లీ వైపు చూడక తప్పలేదు. భారత్ తన దేశీయ అవసరాలను కాపాడుకుంటూనే ఆకలితో అలమటిస్తున్న ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలకు వ్యూహాత్మకంగా ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. అయితే ఇదే సమయంలో దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి గోధుమలు, బియ్యం ఎగుమతులపై భారత్ విధించిన ఆకస్మిక నిషేధాలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేశాయి. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటే మన IMF వంటి సంస్థలు భారత్ను ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినప్పటికీ భారత్ లొంగలేదు. మా ప్రాధాన్యత మా ప్రజలదే, ఆ తర్వాతే ప్రపంచం అనే కఠినమైన జాతీయవాద సందేశాన్ని ప్రపంచానికి భారత్ ఇచ్చింది. ఇది ఒకప్పుడు విదేశీ ఆహార సహాయం కోసం అమెరికా ముందు చేతులు చాచిన భారతదేశపు పాత చిత్రం కాదు. ఇది ప్రపంచ దేశాల కడుపు నింపే లేదా వాళ్ళ ఆకలితో అలమటించేలా చేయగల సత్తా ఉన్న ఒక కొత్త దూకుడుతో కూడిన భారతదేశపు సత్యం. ఈ గ్లోబల్ డామినెన్స్ లో అంతరిక్ష రంగం మరొక ప్రధాన ఆయుధంగా మారింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్, ఆదిత్య L1 వంటి చారిత్రాత్మక ప్రయోగాలు కేవలం శాస్త్రీయ విజయాలను మాత్రమే కాదు, అవి భారతదేశపు తక్కువ ఖర్చుతో కూడిన అధునాతన సాంకేతికకు నిదర్శనాలు. అమెరికా చెందిన నాసా, యూరప్కు చెందిన ఈసా బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి సాధించలేని విజయాలను భారత్ అత్యంత తక్కువ బడ్జెట్తో సాధించి చూపించింది. నేడు అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడానికి ఇస్రో ఒక నమ్మకమైన, చౌకైన వేదికగా మారింది. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్పై భారత్ సాధిస్తున్న ఈ ఆధిపత్యం పాశ్చాత్య దేశాల అంతరిక్ష గుత్తాధిపత్యాన్ని శాశ్వతంగా దెబ్బతీసింది. అయితే ఈ అంతరిక్ష విప్లవం వెనుక ఉన్న లోతైన నిజం ఏమిటంటే దేశంలో ప్రైవేట్ అంతరిక్ష సంస్థలను ప్రోత్సహించే క్రమంలో రక్షణ మరియు వ్యూహాత్మక డేటా అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది అనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు సమాచార యుద్ధం. పాశ్చాత్య దేశాల ప్రసిద్ధ మీడియా సంస్థలైన న్యూయార్క్ టైమ్స్, BBC, వాషింగ్టన్ పోస్ట్ వంటివి నిరంతరం భారతదేశపు ప్రజాస్వామ్య సూచీలను, పత్రికా స్వేచ్ఛను తక్కువ చేసి చూపిస్తూ అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీని వెనుక ఉన్న అసలు కారణం భారత్ తమకు లొంగి ఉండడం లేదు అనే కక్ష మాత్రమే. ఈ సమాచార దాడిని తిప్పికొట్టడానికి భారత్ తన సొంత అంతర్జాతీయ మీడియా నెట్వర్క్లను నిర్మిస్తూ డిజిటల్ ప్లాట్ఫామ్లపై పాశ్చాత్య దేశాల ఏకపక్ష కథనాలను తుత్తునీయలు చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో భారతీయ నెటిజన్లు మరియు నిపుణులు పాశ్చాత్య దేశాల తప్పుడు ప్రచారాలను నిమిషాల్లోనే ఎండగడుతున్నారు. ఇది కేవలం దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, ఇది ప్రపంచ ఆలోచన విధానాన్ని ఎవరు నియంత్రించలేరు అనే దానిపై జరుగుతున్న మైండ్ గేమ్. ముగింపుగా చెప్పాలంటే భారతదేశం ప్రపంచాన్ని శాసించడం అనేది ఒక తాత్కాలిక సంచలనం కాదు, అది ఒక తిరుగులేని చారిత్రాత్మక పరిణామం. దశాబ్దాలుగా అనుసరించిన రక్షణాత్మక వైఖరిని వీడి నేడు భారత్ ఒక ఆచరణాత్మక దూకుడుతో కూడిన మహాశక్తిగా అవతరించింది. అమెరికా పతనం, యూరప్ బలహీనత, చైనాపై నమ్మక రాహిత్యం వంటి అంతర్జాతీయ పరిస్థితులను
శత్రువులను భారత్ తన ఎదుగుదలకు ఇంధనంగా వాడుకుంది. అయితే ఈ గ్లోబల్ డామినెన్స్ స్థిరంగా కొనసాగాలి అంటే దేశం లోపల ఉన్న తీవ్రమైన ఆర్థిక అసమానతలు, మతపరమైన ఉద్రిక్తలు మరియు నిరుద్యోగిత వంటి అంతర్గత శత్రువులను కూడా అంతే కఠినంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో శత్రువులను ముప్పు తిప్పులు పెడుతున్న ఢిల్లీ దేశీయ సవాళ్లను అధిగమించినప్పుడే ఈ భారత శతాబ్దం సంపూర్ణమవుతుంది. అంతర్జాతీయ చదరంగంలో భారత్ వేసిన వ్యూహాత్మక అడుగులు ఇప్పటికే ప్రపంచ క్షమాన్ని మార్చేశాయి. అంటే మన గ్లోబల్ ఆర్డర్నే మార్చేశాయి. ఇకపై ప్రపంచం నడవాల్సింది భారత్ నిర్దేశించిన నిబంధనల ప్రకారమే అనేది నిర్దిష్టమైన తిరుగులేని సత్యం.